సుధాకర్ శర్మ గారు ఉన్నారు. సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, ఈ వర్షన్ ఏ విధంగా చూడొచ్చు మనము? కవిత తీసుకెళ్ళింది ఒరిజినల్ ఫోన్లే అంటారా? అందరికీ నమస్కారం సార్. వినబడుతుందా సార్? హలో, వినబడుతుందా? చెప్పండి సార్. అందరికి నమస్కారం. ఏ నేరం చేయాలైనా ఆ నేరం అంతా బయటపడే వరకు నేను మంచివాణి అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కవితది కూడా అదే విధంగా ఉన్నది. కవిత గారు ఈ యొక్క ఫోన్లు ఎవరైతే 10 ఫోన్లకు పైన డ్యామేజ్ చేసిందని, లేకపోతే డిస్ట్రాయ్ చేసిందని 2 నెలల కిందనే చెప్పాను. ఇంతకుముందు అభిషేక్ అరెస్ట్ అయినప్పుడు మిగతా నేరస్తులు ఎవరైతే అరెస్ట్ అయినో అప్పుడే ఈ ఫోన్ల సంగతి చెప్పినప్పుడు ఆమె అప్పుడే చెప్పాల్సింది. అప్పుడు చెప్పలేదు. మొన్న 11వ తారీఖు నాడు ఆమెను పిలిచిండ్రు. ఆ రోజైనా ఫోన్లు తీసుకుపోయి చూపెట్టాల్సిందే, కానీ అప్పుడు చూపెట్టలేదు. కానీ ఈరోజు ఇంటి దగ్గర ఈడీ ఆఫీస్ దగ్గర సెల్ ఫోన్ల షో చేసి అందరు ఏదో గొప్ప చేసినట్టు చెప్పింది. అవన్నీ కూడా ఏది కాదు. అవన్నీ కూడా ఈమె చేసినటువంటి ఫోన్లలో కరెక్ట్ ఉందా, డిస్ట్రాయ్ చేసిందా, అవన్నీ డిలీట్ చేసిందా, ఏం చేసినటువంటి విషయాలన్నీ కూడా విచారణలో బయటపడతాయి. అప్పటిదాకా మనము ఏం చెప్పినట్టు ఉండదు. బాగా తెలుసు. మనం అనుకుంటుంది అంటే ఆమె నిజంగానే డిస్ట్రాయ్ చేయకపోయి ఉండే, దాంట్లో డిలీట్ చేయకపోయి ఉండే, ఆమె ఎన్నడో 11వ తారీఖు నాడే ఈ ఫోన్లను కూడా తీసుకుపోయి వాళ్ళకి చెప్పేది ఉండే. అట్లా ఏం చేయలేదు. ఈ రోజు పెద్ద షో చేసింది. అందరూ కూడా షోగానే భావిస్తుండ్రు. కాబట్టి అది కాకుండా కేటీఆర్ గారు చాలాసార్లు అన్నారు. ఏమన్నారు? మాకేం భయం లేదు, మేము భయం లేదు కాబట్టి మేము పోయి దాంట్లో జాయిన్ అయ్యాము, ఎప్పుడు పిలిచినప్పుడు పోతామని చెప్పిన తను మొన్న సుప్రీంకోర్టు ఎందుకు పోవాల్సి వచ్చింది? కేటీఆర్ చెప్పాలి, ఈమె కవిత చెప్పాలి. అక్కడ పోయి బెయిల్ అడిగినారు, బెయిల్ ఇవ్వలేదు. వాళ్ళు టైం అడిగినారు, టైం ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే వాళ్ళకి ఏదో భయం ఉంది. ఆ భయం నుంచి బయటపడడానికి అనేకమైనటువంటి డ్రామాలు చేస్తుండ్రు. తప్పకుండా వాళ్ళ కాకుండా రేపు వాళ్ళ నేరం బయటపడే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఎస్, ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా గతంలో కామెంట్ చేశారు అండి శర్మ గారు. గతంలో కిషన్ రెడ్డి కూడా ఫోన్లను మీరు ధైర్యంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటూ కామెంట్ చేస్తే, ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ దానికి రీకౌంటర్ గా కూడా ఇవి సాక్ష్యాలతో సహా ఉన్నటువంటి ఫోన్లను ఈ రోజు ధైర్యంగా మేము టేబుల్ పైన పెట్టామని చెప్పేసి ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిన మాటకు మీరేమంటారు? నేను శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మంత్రిగా మాట్లాడడం ఆ విధంగా నేను ఆయన మాటలు చాలా అభ్యంతరకరంగా మాట్లాడి, ఒక మంత్రిగా ఉండి ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన అనేకమైనటువంటి అసందర్భమైన మాటలు మాట్లాడాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఎట్లా తెలిసిందండి? కిషన్ రెడ్డి గారు తెలిసిన మీడియా ద్వారా, టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, ప్రసార సాధనాల ద్వారా తెలిసింది. ఎట్లా తెలిసింది? ఇంతకు మొదలు నేరస్తులు ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు చెప్పిండ్రు, మేము ఇన్ని ఫోన్లు వాడినాము, ఇన్ని ఫోన్లు డిస్ట్రాయ్ చేసినాము అని వాళ్ళు చెప్తే మనకు అందరికి తెలిసింది. దాన్ని కిషన్ రెడ్డి గారు చెప్పిండు. కిషన్ రెడ్డి గారు చెప్పింది ఆయన ఏదో సొంతం చెప్పినట్టుగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా మంచి పద్ధతి కాదు. అసలు మంత్రులుగా ఉంటూ ఒక నేరం మోపబడి ఒక అనుమానితురాలను అక్కడ ఉండేటువంటి విచారణ తీసుకోకపోతే మంత్రులకు ఏం పని? డజన్ మంది మంత్రులు పోయినారు, ఇంతకుముందు పోయినారు, ఈ రోజు పోయినారు. అవన్నీ ఎవరి డబ్బులతో ఖర్చు పెట్టుకుంటున్నారు? గవర్నమెంట్ డబ్బులు, ప్రజల డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతున్నారు. వీళ్ళకి ఏమాత్రం కూడా నైతికత లేదు. ఈ మంత్రులందరూ కూడా బానిసలుగా పోయి ఏదో పెద్ద ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళ దగ్గర మెప్పు ఉంచే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది మంచి పద్ధతి కాదు. మంత్రులు కూడా ఇప్పటికైనా మానుకోవాలి. ఒక నేరం మోపబడ్డది, ఆమె ఎంక్వైరీ చేస్తుండ్రు. కొద్ది కాలం ఆగాల్సింది వాళ్ళు. కానీ ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికి ఇవన్నీ కూడా చేస్తుంది. మంచి పద్ధతి కాదు. కిషన్ రెడ్డి గారిని కూడా వాళ్ళు అసందర్భంగా మాట్లాడడం మన మంత్రి గారు, అది కూడా మంచి పద్ధతి. లీగల్ గా మనం చూసుకుంటే కవిత తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఎవిడెన్స్ అయితే ఇప్పుడు దాదాపుగా ఈడీ అడిగినటువంటి సాక్ష్యాలు అయితే ఏవైతే ఉన్నాయో మొదటి రోజు విచారణలో భాగంగా మొత్తం వాళ్ళు గతంలోనే 10 ఫోన్లకు సంబంధించినటువంటి డేటాను డిస్మాంటిల్ చేసింది అని చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మొదటి రోజు విచారణలోనే కవితకి సంబంధించినటువంటి ఫోన్ ఏదైతే ఉందో మొదటి ఫోన్ని ఫస్టే స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు మిగతా 9 ఫోన్లను స్వాధీనం చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే దీంట్లో ఉన్నటువంటి డేటాను రికవరీ చేయడము దాంతో పాటుగా దాంట్లో ఉన్న డేటాను అంతా కూడా డిస్మాంటిల్ చేశారు అనేది ఒక ఆరోపణ మాత్రమే.
టోటల్ ఎవిడెన్సెస్ తో నేను వెళ్తున్నాను అన్నటువంటి ధైర్యంతో అక్కడ బహిరంగంగా ఆమె ఫోన్లు చూపించుకుంటూ వెళ్ళడం జరిగింది. సో యాజ్ పర్ లీగల్ గా చూస్తే ఒక ఎవిడెన్స్, ఒక సాక్ష్యాన్ని బహిరంగంగా చూపించుకుంటూ వెళ్ళొచ్చా? అండ్ దాంతో పాటుగా 2 సార్లు విచారణకు వెళ్ళినప్పుడు లేనటువంటి ధైర్యం, 2 సార్లు విచారణకు అప్పుడు ఫోన్లు తీసుకుపోయినటువంటి ధైర్యం, 2 సార్లు విచారణకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ అడిగిన వాటికి సాక్ష్యాలు చెప్పకుండా వచ్చినటువంటి కవిత ఈ రోజు ధైర్యంగా తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో వెనక ఏదైనా మ్యానిపులేషన్ జరిగిందా, లేదా ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాను నిజంగానే ఇంతకుముందు మన ఆంజనేయులు గారు అన్నట్టుగా అదే ఉన్న డేటాను మొత్తం ఎరేజ్ చేశారంటారా? ఇది పెద్ద షో, అక్కడ చూసే పెద్ద షో చేసినట్టు, సెల్ఫ్ షో చేసి ఆమె పెద్ద గొప్పతనం చేసినట్టు ఒక ప్రచారం చేసుకోవడానికి మాత్రమే అది పనికొస్తుంది. అది ఏముంది అనేటువంటి విషయాలు ఇంతకుముందు ఆంజనేయులు గారు చెప్పినట్టు, మిగతా వాళ్ళు కూడా చెప్పినట్టు దాంట్లో ఏమున్నది అనేటువంటిది, అసలు వాళ్ళు అడిగిన ఫోన్లైనా కావా, వాళ్ళు వాడిన ఫోన్లైనా కావా, ఇవన్నీ విషయాలు కూడా ఎంక్వైరీలు బయటపడితే మాకు తెలిసిన వరకు ఇది పెద్ద షోనే. అవన్నీ కూడా ఒరిజినల్ ఫోన్లు కావనే ప్రజలు అనుకుంటున్నారు, మనం కూడా అనుకుంటాం. అదంతా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్నటువంటి డాటా ఉందా లేదా, ఏముంది, డిలీట్ చేసినా డిస్ట్రాయ్ చేసినటువంటి అవన్నీ ఎంక్వైరీలు బయట మాకు తెలిసినంత వరకు పెద్ద షోగానే మేము భావిస్తున్నాం. మీరేమంటారు ఈ అంశాన్ని?